సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి అన్నారు. సోమవారం డైట్ గ్రౌండ్లో రావణ దహన స్థలాన్ని పరిశీలించారు. సమితి సభ్యులతో పాటు విషయాలపై చర్చించి ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ప్రతి ఏటా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ పండుగల విశిష్టతను తెలియజేసేలా వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడు కూడా సైతం ఏర్పాట్లను వేడుకలను ఘనంగా జరిపేలా సర్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 2న దసరా ఉత్సవాలతో పాటు గాంధీ జయంతి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా మా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు ఈసారి కూడా మన డైట్ గ్రౌండ్లో 2 అక్టోబర్ మన గొప్ప విషయం ఏంటంటే గాంధీ జయంతి రోజున దసరా ఉత్సవాలు కూడా వచ్చింది కాబట్టి గాంధీ జయంతితో పాటు దసరా ఉత్సవాలు కూడా చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అధికారులు రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. కావున ఇట్టి ప్రోగ్రాంకి పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మా సనాతన హిందూ ఉత్సవ సమితి కోరుతున్నది. ఇట్టి ప్రోగ్రాం సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆర్కెస్ట్రా ఉంటుంది. మహారాష్ట్ర నుండి ఆర్కెస్ట్రా తెప్పిస్తున్నాము. తర్వాత భరతనాట్యాలు, కూచిపూడి, అమ్మవారి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే ఆ ప్రోగ్రామ్స్ తర్వాత రావణ దహనం ఉంటుంది. దాదాపుగా 42 ఫీట్లు ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 42 ఫీట్స్ ఇది చేపిస్తున్నాం. దీనికి ఆదిలాబాద్ అధికారులు, పోలీస్ సిబ్బంది, అనధికారులు, రాజకీయ నాయకులది అందరిది సపోర్ట్ మా సనాతన హిందూ ఉత్సవ సమితికి ఉండాలని మేము కోరుచున్నాము.